సమాధాన పడాలని, నీలో ఉన్న దోషాలు మరి మోసపూరితమైన జీవితం ఒకవేళ నీలో ఉంటే మరి ఆ యొక్క మోసాన్ని దేవుని సన్నిధానంలో నీవు ఒప్పుకోవాలంట. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తను ఒంటరై తన కలిగిన అంతయు విడిచిపెట్టి, దేవా నీవే నాకు శరణ్యమని దేవునితో పోరాడాడండి. దేవుని చేత పొనిగులాడు, దేవుని పాదములను పట్టుకున్నాడు యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన జీవితము మార్చబడినదండి. మోసపూరితమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితములోనికి యాకోబు అనే జీవితము ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి దేవుడు నీ యొక్క జీవితాన్ని, మరి యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది.